ఫైర్ అండ్ వైల్డ్ ఫైర్. మేము ఇచ్చినటువంటి టైం లోనే మీరు ఈ గేమ్ ని ఆడాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ అడుగుతాము, సింపుల్ గా ఉంటుంది. ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ప్రతి టీం వాళ్ళకి మేము ఇచ్చేటువంటి టైం ఇది ఆడడానికి 90 సెకండ్స్ మాత్రమే. ఓకే, మీరిద్దరు వచ్చేయండి. ఒక సెలబ్రిటీ అవ్వాలి అంటే ఫస్ట్ గా ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే పాట రాగానే ఏదో ఒకటి చేస్తుంది. సరే, మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతున్నాం. రెడీయా? ద క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మధ్య తరగతి కుటుంబం అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బడ్జెట్. బడ్జెట్. ఐ గివ్ ఇట్ టు యు. ఖర్చులు. కరెంట్ బిల్ ఆదా చేయడం. కరెంట్ బిల్లు. బిల్లులు దాచుకోవడం. 10. బంగారం కొనడం. బంగారం కొనడం. బంగారం కొనడం లేదు. అప్పులు. అప్పులు. అప్పుల వాళ్ళు రైట్ ఆన్సర్. 12. చిట్టీలు వేస్తుంటారు. చిట్టి పైసలు. నంబర్ 13 రైట్ ఆన్సర్. సేవింగ్స్. సేవింగ్స్ లేవు. పిల్లల బట్టలు, శాలరీలు. రైట్ ఆన్సర్. ఇంటద్దె. ఇంటి అద్దె. ఓకే, నంబర్ 2 రైట్ ఆన్సర్. పెట్రోల్ ఖర్చు, డీజిల్ ఖర్చు, బండి పెట్రోల్ ఖర్చులు. నంబర్ 4 2 వీలర్. ఓకే, సో మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ 2, 3, 4, 450, 470, 5 lakhs వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. కోరికలు, ఇష్టాలు తగ్గించుకోవడము, మోసపోవడం. ఎక్కువగా స్కామ్ కి ఆకర్షితులయ్యేది మధ్య తరగతి వాళ్ళు. అందుకని డిస్కౌంట్లు, ఆఫర్లు. బాధ్యతలు, ఒత్తిడి, నెలవారీ ఖాతా, 1వ తేదీ, పార్ట్ టైం జాబ్స్, ప్రభుత్వ పథకాలు. అలా మీకు 5 లక్షలు మేము ఇచ్చేస్తాం అనుకుంటున్నారా? అప్పుడే కాదు, ఒక చిన్న టాస్క్ చేసిన తర్వాత ఇస్తాం. మళ్ళీ ఒక కర్రీ పాయింట్ ఉంది, ఇప్పుడు మీరు అక్కడికి రావాలి. అయ్యో దేవుడా, నాకు సంబంధం లేనిటే వస్తాయి ఏంటో. సుమా కర్రీ అండ్ టిఫిన్ సెంటర్ కి స్వాగతం బాబు, స్వాగతం. బీరకాయ కూర, దోసకాయ, రోటి పచ్చడి, సాంబార్లు, ఇట్రారా. వీడు మా దగ్గరకు వచ్చినప్పుడు కళ్ళు చిదంబరం గారు లాగా ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఎలా తయారయ్యాడు. నమస్కారం. అన్ని వెరైటీస్ ఉన్నాయి. నాకు అది కావాలి. ఇడ్లీలు కావాలా? అది కాదు ఆయన అడిగేది. ఆ ఇడ్లీ అడుగుతున్నా నేను. ఈ ఇడ్లీ మీరు తిన్నారు అనుకో, మీ మొహం కూడా ఇడ్లీ లాగా నిగనిగలాడిపోతుంది అంతే. దీంట్లో స్కిన్ కేర్ కూడా యాడ్ చేశారు. మొత్తం స్కిన్ కేర్, హెయిర్ కేర్, నెయిల్ కేర్, ఆల్ కేర్. వాషింగ్ మెషిన్ లో మిక్సీ అన్ని ఉన్నాయి మేడం. ఏం తీసుకుంటారు చెప్పండి? ఇడ్లీ కావాలా? ఏం తిందాం? ఇడ్లీ. 2 ఇడ్లీలు 1200 అమ్మా. 1200 అంతే. ఎందుకంటే ఇది గ్లామర్ తో కలగలిపినటువంటి ఇడ్లీలు కాబట్టి పక్క బ్రైట్నెస్ పెరుగుద్ది కదా. బాగా బ్రైట్నెస్ పెరుగుతుంది. లేకపోతే నీ స్క్రీన్ మీద బ్రైట్నెస్ పెంచుకోమ్మా. ఏంటో వీళ్ళు ఇడ్లీ పచ్చడి కన్నా కాస్ట్ ఉంది. ఇదిగో 2 ఇడ్లీలు తీసుకున్నామంటే ఆ పచ్చడి కొనలేకే టిఫిన్ తిందామని వచ్చా. మీరు టిఫిన్ కూడా ఎంత కాస్ట్లీ చెప్తుంటే ఎక్కడికి వెళ్ళాలి నేను? అంత కాస్ట్ నేను ఎఫర్ట్ చేయలేనులే కానమ్మా. వీడికి ఏం కావాలో చూడండి. నాకు దోశ. అమ్మ, 2వ చట్నీ వేసామంటే 500 రూపాయలు ఎక్స్ట్రా అమ్మా, అంతే. కాదు, దీని లోపల ఏంటి? పరిగెత్తుతుంది. పరిగెత్తడం కాదమ్మా, తిరుగుతుంది. అది ఈగానా? ఇది ఈగల చట్నీ. ఏంటమ్మా ఈగల చట్నీ అనగానే అంటున్నావు? బ్యాంకాక్ అని, పటాయా అని టూర్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్తారు, అక్కడ ఈగలు, దోమలు అన్ని చేస్తూ ఉంటారు. అవి తినరా ఏంటి? అక్కడ తినలేదుగా, ఇక్కడ తినండి అయితే. మేడం ఇంకొన్ని కప్పల ఫ్రై. వీడికి డైలాగులు ఎక్కువ లేవు, ఇవన్నీ ఎడిటింగ్ లో ఎలాగో పోతాయి. ఈ దోశ ఎందుకండి కొంచెం గట్టిగా ఉంది? మేము దోశలు వేసేసిన తర్వాత డైరెక్ట్ గా తీసుకెళ్లి వాటిని గేట్ మీద ఆరేస్తాం. మేడం అంటే ఎవరో చెప్పారు మన హోటల్లో దోశ తింటే బాగా డాన్స్ వస్తుందట. అరే అవునరా? ఎలా? చూడండి, ఇప్పుడు చూడండి కావాలంటే మీరు. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా.
నిజంగా చాలా సారీ అండి, నేను తప్పుగా చెప్పాను. మా దగ్గర తింటే మాత్రం మైకిల్ జాక్సన్ రావట్లేదు, సైకిల్ జాక్సన్ కూడా రావట్లేదు. అవును, బిల్లు కడతారా ఇంకా? ఈయన కట్టేస్తారండి, అందరిది ఈయన కట్టేస్తారు. పచ్చడే కొనలేను అండి, నేను ఈ బిల్లు ఎలా కడతానమ్మా? అమ్మా మీరు వెళ్ళండి అమ్మా. Thank you. థ్యాంక్ యూ. ఓకే, సో ఒక టీం ఆడేశారు, దానికి సంబంధించిన టాస్క్ కూడా చేసేశారు. మీరు మాత్రమే కాకుండా వీళ్ళు కూడా చేశారు, మేము కూడా చేసాం. ఇప్పుడు మీరు రండి ఆడడానికి, గేమ్ రండి. సో రెడీ శోభా, రెడీ ప్రియాంక, రెడీ. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కంప్యూటర్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యోర్ టైం స్టార్ట్స్ నౌ. మౌస్. మౌస్ రైట్ ఆన్సర్. గేమ్స్. గేమ్స్. ఆన్లైన్ గేమ్స్ నెంబర్ 6 రైట్ ఆన్సర్. సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ నెంబర్ 1 రైట్ ఆన్సర్. ఈమెయిల్. ఈమెయిల్. ఈమెయిల్ లేదు. www. గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ లేదమ్మా, గర్ల్ ఫ్రెండ్ లేదు. మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ లేదు. కీబోర్డ్. కీబోర్డ్. కీబోర్డ్ రైట్ ఆన్సర్. నెంబర్ 2 స్కూల్. స్కూల్. స్కూల్ లేదు. సిపియు. CPU నెంబర్ 4 రైట్ ఆన్సర్. పెయింటింగ్. 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 పెయింటింగ్ గ్రాఫిక్స్ ఇచ్చేస్తున్నాము. వైఫై. 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 ఓకే, ఇంటర్నెట్ పాస్వర్డ్. పాస్వర్డ్ లేదు. యాక్చువల్లీ మీకు వచ్చింది చాలా ఈజీ క్వశ్చన్. Yeah. ఇంకా చాలా ఎక్కువగా ఆన్సర్స్ చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ కర్రీ పాయింట్ దెబ్బకు అనుకుంటాను ఇలా తయారయ్యారు. ఎనీవే, ఆ చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. టైపింగ్, టికెట్ బుకింగ్స్ చేసుకోవడం, ప్రింటరు, ప్రింట్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్, ఓకే. వెబ్ క్యామ్లు ఉండడం, ఓకే. నెట్ సెంటర్లు, రిజల్ట్స్. ఓ షిట్. చార్ల్స్ బాబేజ్ కంప్యూటర్ ని కనిపెట్టిన ఆయన. మీకు 4,60,000 వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న గేమ్. సో ఇప్పుడు గేమ్ ఏంటి అంటే, ఒకళ్ళేమో మేము పెట్టినటువంటి ఆ కరెక్ట్ పద్ధతిలో అలాగే పేర్చాలి. 7 6 5 4 3 2 1. ఇంకా మిగిలిన వాళ్ళు ముగ్గురు వాళ్ళు పేరుస్తూ ఉంటే అక్కడ బంతులతో కొట్టొచ్చు అన్నమాట. అలా బంతులతో అటాక్ జరుగుతున్నా సరే కాపాడుకుంటూ పెట్టినటువంటి వాళ్ళు విన్నర్ అవుతారు. వీళ్ళు ముగ్గురు ఆడతారు, నేను కొడతాను. ఓకే, మనం ముందు ప్రియాంకతో స్టార్ట్ చేద్దాము. మీరు ముగ్గురు అక్కడి నుంచి బంతులతో ప్రియాంకని అటాక్ చేయొచ్చు. ప్రియాంక, ఇవి తీసేద్దాము. ఇదిగో ప్రతి వాళ్ళకి 2 minutes టైం ఇస్తున్నాము. ఓకే, రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ ఫాస్ట్, 2 minutes అయిపోతుంది ఇట్టే. సుహాసినికి, శోభకి గురి బాలేదు. తొందరగా వీళ్ళ బంతులు అయిపోయాయి. తొందరగా తొందరగా. దమ్ముంటే అక్కడి నుంచి ఆడండి. కమాన్ కమాన్ ప్రియాంక, కమాన్. టైమ్ అప్. యు ట్రైడ్ టు ప్లే వెరీ వెల్. ఇప్పుడు నీ ఛాన్స్ వచ్చింది. పగ తీర్చుకునేటువంటి ఛాన్స్. రివెంజ్ టైం. సుహాసిని, రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ అర్జున్, ఏమి కాదు. కింద 7. నేను ఇంతే పెడతా, ఈ మాత్రం ఎవరైనా పెట్టచ్చా? ఆల్మోస్ట్ 10 9 8 7 6 5. ఏ ఎట్లయినా చిన్నిళ్ళన్నా కట్టుకున్నా, పెద్దిల్లు కాకపోయినా.
ఎవరైనా టైం అప్. ఇది బిల్డ్ చేసినా చాలు ఎవరైనా. మేము 7 6 5 4 3 2 1 అని చెప్పాము, అక్కడ ఉన్నదేమో 4 3 2 1. శోభా, ఆర్ యు రెడీ? రెడీ అక్క. కమాన్ శోభా, వచ్చేయండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నన్ను కొడుతున్నా. ఎవరో కావాలని మొహం మీద కొడుతున్నారు. నేను రాని సంగతి చెప్తా. కమాన్ శోభా, కమాన్. కమాన్ 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 పెట్టు అయిట్. నీ రా అర్జున్, రా నువ్వు. యు కెన్ డు ఇట్ శోభా, కమాన్. ఇంగ్లీష్. ఏ కమాన్ కమాన్, ఇంకో మూడు కమాన్. రండ్రా, ఇటు వచ్చేయండి రా. ఆగు సుహాసిని. ఏ నీకు కొట్టేనా, నేను ఎంకరేజ్ చేశాను. ఒక అదమ్మా, ఇక్కడికి వచ్చి కొట్టు. సరే, ఇప్పటి వరకు ముగ్గురు అమ్మాయిలు ఆడేశారు. అర్జున్ ఒక్కడి మీద మాత్రమే హోప్స్ ఉన్నాయి. అర్జున్ ఏమైనా కరెక్ట్ గా పెడతాడేమో అని. అస్సలు లేదు, వాళ్ళు ముగ్గురు చాలా కసిగా ఉన్నారు. అర్జున్ ఏంటి పెట్టగలుగుతావా? వాళ్ళ ముగ్గురికి నా మీద ఉన్న కోపాన్ని చూస్తుంటే అసలు పెట్టలేనేమో. సరే, ట్రై చేసి చూద్దాము. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాపం కదా, మన అర్జునే కదా. వద్దు అనిపిస్తుంది. అవునా? వేయరా? వద్దనిపిస్తుంది. మన అర్జునే కదా, కట్టని. పర్లేదులే. చూసొద్దామా ఎలా కట్టాడు? చూసొద్దాం. మేమేం చెయ్యం. Just చెయ్యం అబ్బా. Come on, అర్జున్, come on. నేను పెట్టలేదు కదా. ఏ వీళ్ళు ముందుకు వచ్చి కొట్టేస్తున్నారు. నువ్వు కాబట్టి ఇందాక మరి నువ్వు ముందుకు వచ్చి కొట్టలేదా అర్జున్? వాళ్ళ ముగ్గురు ఏంటి వెనకాల నించోకుండా ఇక్కడి నుంచో వాళ్ళు. మరి ఇందాక అలాగే ఆడినప్పుడు ఏం చెప్పలేదేంటి? నేను కొట్టానా? నిన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చాను నేను. మేము అందరూ ఎన్కరేజ్ వచ్చినా కదా. Come on, Arjun, you can do it. Arjun, 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 Arjun. అయ్యో, ఇట్ ఈస్ ఓవర్. అయిపోయింది అర్జున్. చిట్ట చివరికి మిగిలింది కూడా క్లోజ్ అయిపోయింది. నేనే గెలిచాను. సో మనకు ఒక అట్లీస్ట్ నేను చిన్నిళ్ళన్నా కట్టాను. మేము చెప్పినటువంటి పద్ధతి ప్రకారం, రూల్ ప్రకారం ఎవరు ఆడలేదు, ఎవరు గెలవలేదు. అది మీరు గెలిచారు కానీ అది మీ రూల్. చిన్నిళ్ళు కట్టాను కదా. వెరీ గుడ్, తీసుకెళ్ళండి, దాంట్లో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలా మన మొట్టమొదటి రౌండ్ అయిపోయింది. ఆ రౌండ్ కి సంబంధించిన టాస్క్లు కూడా అయిపోయాయి.